Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు మీ మొక్క గురించి చెప్పాలండి. ఏంటంటే ఇది ఎక్కడ దొరికితే సరే తెచ్చుకొని పెట్టుకోండి. ఎలా నీళ్ళు ఉన్నా లేకపోయినా సరే చక్కగా వస్తుంది. చూసారా, ఇందులో అసలు నీళ్ళు లేవండి, చాలా డ్రై అయిపోయింది. కొంచెం కోకోబీట్ వేసి పెట్టాము, అది నీళ్ళు ఉన్నంతసేపు కూడా పీల్చుకుంటుంది. ఇలా పెడతాను అనమాట. ఎందుకంటే డెకరేషన్ బాగుంటాయండి. ఇందులో కూడా నీళ్ళు వేసాకాలం వచ్చేసరికి నీళ్ళు అన్ని కూడా వేసుకుంటూ ఉండాలి. ఇదైతే వేరే మొక్క, ఇది కూడా రాయిలా ఉన్నాయి. నీళ్ళు పోస్తాము చూద్దరు, కానీ అన్నిట్లో కూడా నీళ్ళు లేవు. ఇది కూడా నీళ్ళు లేవు. ఇందులో ఒక మొక్క పెడతాను. ఏంటి మట్టిపోయి మొక్క పెడతాను. ఓకేనండి. ఈ మట్టి చాలా అందంగా ఉంటాయండి. ఇలా గార్డెన్లో మీరు ఒక డెకరేషన్కి గ్లాస్ వర్క్ ఉన్న వాళ్ళు ఎలివేషన్ టైంలో పెట్టుకుంటే బయట నుంచి చూస్తే చక్కగా అందంగా కనిపిస్తుంది. నైట్ టైంలో కూడా లైటింగ్ కూడా బాగా వస్తుందండి. చూసారు కదా, ఇంకో మొక్క చూపిస్తుంది. ఈ వేరే ప్లాంట్స్ అండి. ఈ మొక్కలో ఇందులో చక్కగా వచ్చినాయి కాబట్టి ఇందులో కొన్ని మొక్కలు తీసుకొని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో వాటి నీళ్ళు ఉన్నాయి. ఇది ఇలానే ఉంది నీళ్ళు. ఈ పక్కన వేసేమో పక్కనే లేదు. ఇలాంటి మొక్కలే వీటిలో నీళ్ళు మట్టి ఫుల్గా వేసేది. ఈ మొక్కలు ఈ ఒక్కొక్క మొక్క పెట్టాము. ఈ ఒక్క మొక్క పెడితే ఇలాగ 2-3 మొక్కలు వచ్చేస్తాయి. ఇది కూడా చూడండి, బాగా వచ్చినాయి. నీళ్ళు అంటే కింద మొక్కలు నీళ్ళు వేయలేదు. ఆ మొక్క చూడండి. నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తాను ఏంటంటే ఈ డెకరేషన్ మొక్కలండి. ఈ గ్లాస్ వర్క్ ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకోండి. కూడా ఇది ఎండకి ఎలా మాడిపోయింది చూసారా, ఇది మరీ మాడిపోయింది. నీళ్ళు ఉన్నాయి అంటే ఒక రోజు వేసాడు, ఒక రోజు వేయలేదు కాబట్టి కూడా ఆకు ఎక్కడైనా సరే ఇలాగే ఎండిపోయి ఉంటాయి కనుక తీసేసేయండి. చూసారండి మొక్కలు. ఆ మొక్కలు, ఆ డెకరేషన్ మొక్కలు వేరు, ఇవి వేరండి. చక్కగా అందంగా కూడా ఉంటాయి. ఇంకా వేరే మొక్కలు కూడా ఉంటాయి. ఈ ఎండ అంత విపరీతంగా ఎండ కాసేస్తుందండి. ఈ ఎండలో మనుషులే తిరగబడిపోతున్నారు. మొక్కలకి ఎలా ఉంటుందండి చూడండి. మొక్కల పాపం ఇక్కడికి వచ్చి ఉదయం సాయంత్రం చూసుకుంటాం. ఈ మొక్క చూసారు ఎలాగా ఎండిపోతుందో. గోల్డ్ ప్లాంట్ అండి ఇది, మనీ ప్లాంట్, గోల్డ్ అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్. ఇదేమో ప్లాంట్లో స్నాక్స్ ప్లాంట్ కాకుండా వేరేది, ఇది మోడల్. ఎందుకంటే ఒక్క దానికి ఒకటి సంబంధం ఉండదు, అలాంటి మొక్కలు ఉంటాయండి. ఇవి కూడా చూసారా. దీంతో నేను ఏం చేస్తానంటే మొక్కలు ఇలా ఒళ్ళిపోకుండా స్ప్రే చేసుకోవచ్చండి. షైనింగ్ వస్తుంది అన్నమాట. ఎప్పుడో మనం గార్డెన్కి ఎప్పుడైతే వెళ్తామో అన్నీ కావాల్సినవి తెచ్చుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి, వెళ్ళి ఇలాంటి ఇలా తేవాలి. తులసి మొక్కలు నీళ్ళు వేయకూడదు. ఇదండి ఈ మొక్క ఏంటంటే నేను ఊరికే ఉంచేసాను. ఇది జూ మొక్క ఏదో అంటారు దీన్ని. ఇది అందానికి కూడా బాగుంటుందని ఉంచేసాను. వేరే టాప్లో పెడతాను, అది తీసేసి చిన్న దాంట్లోను. ఓకే అండి, ఇలా రండి. అంజూరు ముగ్గుపోయిన చూసారా, మొన్నోడు కోసాను కదా. ఇప్పుడు ఇందులో కూడా ముగ్గుపోయి రాలిపోతాయి. మనం చూసుకోవాలి. ఎండ కూడా బాగా ఎండ కాస్తుంది.
ఎందుకంటే ఇలా రాలిపోతాయి అన్నమాట. అంజూరకాయ అండి రాలిపోయింది చూసారా. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది కూడా రాలిపోను అనమాట. నేను తీసేసాను. ఇక చూసుకుంటూ ఉండాలి. ఈ దానిమ్మకాయ కూడా అక్కడ నుంచి దానిమ్మకాయ కూడా అయిపోయినట్టుంది. ఇది కూడా అయిపోయింది. అయిపోయిన కాయల్లో తీసుకోవాలండి. ఇక్కడ కాయ ఉందా, ఇది కూడా ముగిపోయింది. దానిమ్మకాయలు కూడా రాలిపోతున్నాయి. సరే, నేను ఊరికే అవి ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి చూపిద్దామని వచ్చాను. అయితే అంజూరకాయలు దానిమ్మకాయలు అయిపోయినాయి కదా, చూడండి ఇలా ముగ్గిపోతాయి అన్నమాట. మెత్తగా అయిపోయింది, ఇది కూడా మెత్తగా అయిపోయింది. ఇదండి ఈ వీడియో. తప్పకుండా అందరూ చూడండి. మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ ఓకే, మరి వీడియోలో కలుద్దాం. బాయ్.